హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీజిఎస్ క్లాసెస్. మూవీస్ మనకి వినోదము సందేశంతో పాటు కొన్నిసార్లు విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1 సినిమాలో ఉన్న ఈ సీజ్ ఫైర్ లిఫ్టింగ్ సీన్ని లోక్సభ స్పీకర్ యొక్క క్యాస్టింగ్ ఓట్తోని మనం కంపేర్ చేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో బ్రీఫ్గా చూస్తే ఆ సీన్ ఏంటి అంటే, ఇన్ఫ్యాక్ట్ ఈ సలార్ సినిమా మొత్తంలో 3 తెగలు ఉంటాయి. మన్నార్ తెగ అని చెప్పేసి, శౌర్యంగ తెగ అని చెప్పేసి, గణియర్ తెగ అని చెప్పేసి ఉంటాయి. ఆ 3 తెగలు రాజ్యాధికారం కోసం అని చెప్పేసి ఫైట్ చేసేందుకు అక్కడ సీజ్ ఫైర్ అయితే ఉంటుంది. ఈ సీజ్ ఫైర్ని లిఫ్ట్ చేసేందుకు ఓటింగ్ కండక్ట్ చేస్తారు. సో ఆ ఓటింగ్లో 48 ఓట్లు సమానంగా వస్తాయి. సో ఈ ఓటింగ్ కంటే ముందు ఒక సీన్ ఉంటుంది. మన వరదరాజ మన్నార్ అని చెప్పేసి పృథ్వీరాజ్ సుకుమారన్ దానికి నటిస్తాడు. సో వరదరాజ్ మన్నర్కి ఫస్ట్ ఓటింగ్ అయితే అవకాశం ఇవ్వరు కొన్ని కారణాల వల్ల. ఎప్పుడు ఓటింగ్కి అవకాశం ఉంటుందంటే, ఈ సీజ్ ఫైర్ లిఫ్ట్ చేయాలన్నా వద్దా అని చెప్పేసి సమానమైన ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే ఈ ఓటింగ్ రైట్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్తారు. సో 48 లిఫ్ట్ చేయమని, 48 లిఫ్ట్ చేయొద్దు అని చెప్పేసి వస్తాయి. అప్పుడు ఈ వరదరాజు మన్నార్ మనకి సో సీజ్ ఫైర్ లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఓటు వేస్తాడు. సో దాన్ని మనము స్పీకర్ యొక్క క్యాస్టింగ్ ఓటుతో కంపేర్ చేయవచ్చు. ఒకసారి చూస్తే రాజ్యాంగంలో ఉన్న 100 ఆర్టికల్ ఏమని చెప్తుంది అంటే, సో సభలో ఓటింగ్ ప్రక్రియ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సభ అధ్యక్షుడు లోక్సభ స్పీకరు ముందు ఓటింగ్లో పాల్గొనడు. మన సీన్ లోపల వరదరాజ్ మన్నార్కి ముందు ఓటింగ్ రైట్స్ ఉండవు. సమానమైన ఓట్లు వస్తే మాత్రమే క్యాస్టింగ్ ఓటు వేస్తాడు. అదేవిధంగా లోక్సభ స్పీకర్ కూడా ముందు ఎటువంటి ఓటింగ్ అధికారం ఉండదు. ఒక విషయంలో, ఒక బిల్లు విషయంలో సమానమైన ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే తన క్యాస్టింగ్ ఓట్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ స్పీకర్ వేసే ఓటుని క్యాస్టింగ్ ఓట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి సీన్లో వరదరాజ్ మన్నార్ ఈజ్ ఈక్వల్ టు లోక్సభ స్పీకర్. వరదరాజ మన్నార్కి ముందు ఓటు వేసే అధికారం లేదు, లోక్సభ స్పీకర్కి ముందు ఓటు వేసే అధికారం లేదు. సమానమైన ఓట్లు వస్తేనే ఓటు వేసే అధికారం ఉంటుంది. ఈక్వల్ ఓట్స్ వస్తేనే ఓటింగ్ రైట్స్ ఉంటాయి. సో ఇతని యొక్క ఓటింగ్ రైట్ని ఏమంటామంటే క్యాస్టింగ్ ఓట్ అని చెప్పేసి పిలుస్తాం. ఆర్టికల్ నెంబర్ 100 గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అధికారం ఉంటుంది? సమానమైన ఓట్లు వస్తే. సో మనకి మూవీలో ఉన్న సీన్తోని ఈజీగా కొన్నిసార్లు జిఎస్ పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఇంతకుముందు ఈ బాహుబలి 2లో కొన్ని సీన్స్ ఉంటాయి. ఈ సీన్స్తోని సుప్రీంకోర్టు యొక్క రిట్స్ అని చెప్పేసి, హేబియస్ కార్పస్ అని చెప్పేసి, ప్రొహిబిషన్, మనం ఇవన్నీ డిస్కస్ చేసినాము. సో అదేవిధంగా ఇది కూడా కొద్ది వరకు మన జిఎస్ లింకప్లో ఉంది కాబట్టి డిస్కస్ చేసినాం. సో ఆ సీన్ చూసినప్పుడు మనకి లోక్సభ స్పీకర్ గుర్తుకు రావాలి, క్యాస్టింగ్ ఓటు గుర్తుకు రావాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.